మొన్నటి కరెంట్ అఫైర్స్ చివరి ప్రశ్నకు సమాధానం. ప్రపంచ హిందీ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఏటా జనవరి 10న ప్రపంచ హిందీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1975 జనవరి 10న మహారాష్ట్రలోని నాగ్పూర్లో తొలి వరల్డ్ హిందీ కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. ఇక 2006లో ఆ తేదీనే ప్రపంచ హిందీ దివస్ గా భారత ప్రభుత్వం ప్రకటించింది. హిందీని ప్రోత్సహించేందుకు దీనిని ఏటా నిర్వహిస్తున్నారు. ఇక సెప్టెంబర్ 14న జాతీయ హిందీ దినోత్సవం నిర్వహిస్తారు. ఇక మొదటిది 2 కొత్త ప్రీమియం పోర్టల్ సర్వీసులు ప్రారంభించిన కేంద్రం. కేంద్ర ప్రభుత్వం స్పీడ్ పోస్ట్ 24, స్పీడ్ పోస్ట్ 48 పేరుతో 2 కొత్త ప్రీమియం పోర్టల్ సర్వీసులను ప్రారంభించింది. పేరుకు తగ్గట్టే 24 గంటల్లో 48 గంటల్లో డెలివరీ చేసేలా దీనిని రూపొందించారు. లాజిస్టిక్స్, కమ్యూనికేషన్ అవసరాలకు తగినట్టు భారతీయ పోస్ట్ ను అప్గ్రేడ్ చేస్తున్నట్లు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించారు. ఇక రెండవది పాన్కుడి పోర్టల్ ప్రారంభించిన కేంద్రం. మహిళా శిశు సంక్షేమాలకు సంబంధించిన పథకాలు సమర్థంగా అమలయ్యేందుకు కేంద్రం పాన్కుడి అనే పోర్టల్ ప్రారంభించింది. ఈ డిజిటల్ పోర్టల్లో ప్రజలు, ప్రభుత్వం, ఎన్జీఓలను కనెక్ట్ చేసుకోవడానికి వీలు పడుతుంది. దీనివల్ల పారదర్శకత పెరుగుతుందని, ప్రాజెక్టులు, పథకాలు అమలును పర్యవేక్షించడం సులభం అవుతుందని తెలిపింది. ఇక మూడవది 4 గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ నెలకొల్పిన ఎన్హెచ్ఏఐ. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా బెంగళూరు, కడప, విజయవాడ ఎకనమిక్ కారిడార్ నిర్మాణంలో భాగంగా 4 గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ను నెలకొల్పింది. జనవరి 6న 24 గంటల వ్యవధిలో 2 రికార్డ్స్ సాధించింది. ఇక ఆ తర్వాత మరో 2 రికార్డ్స్ నెలకొల్పింది. నిర్విరామంగా పెద్ద మొత్తంలో బిటుమినస్ కాంక్రీట్ ను రోడ్డు నిర్మాణానికి వాడినందుకు గాను ఈ 4 రికార్డ్స్ నమోదయ్యాయి. ఇక నాలుగవది ఐఐటి మద్రాసులో పరంశక్తి లాంచ్ చేసిన కేంద్రం. ఐఐటి మద్రాసులో పరంశక్తి సూపర్ కంప్యూటింగ్ ఫెసిలిటీని భారత ప్రభుత్వం లాంచ్ చేసింది. 3.1 పెటాఫ్లాప్స్ కెపాసిటీ గల పరమరుద్ర సిస్టమ్ తో ఇది నడుస్తుంది. దీనిని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ డెవలప్ చేసింది. ఇది సైన్స్, ఇంజనీరింగ్, న్యూక్లియర్ స్టడీస్ మొదలైన అంశాల్లో పరిశోధనలకు సహాయపడుతుంది. ఇక ఐదవది నేడు జాతీయ యువజన దినోత్సవం. జాతీయ యువజన దినోత్సవం లేదా నేషనల్ యూత్ డేను ఏటా జనవరి 12న నిర్వహిస్తారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఆయన స్ఫూర్తిదాయక బోధనలతో యువతను ప్రోత్సహించేందుకు ఏటా ఈ నేషనల్ యూత్ డే నిర్వహిస్తారు. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: భారత తొలి సూపర్ కంప్యూటర్ ఎప్పుడు లాంచ్ అయింది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.